కోలీవుడ్ లో సంక్రాంతి వార్ మొదలయ్యేలా ఉంది. మామూలుగా అయితే సంక్రాంతికి బరిలో దిగే సినిమాల మధ్య వార్ అంటూ ఓ చర్చ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈసారి సీన్ రివర్స్. తెలుగు వర్సెస్ తమిళ్. ఇక్కడ తమిళ సినిమాల థియేటర్లకు దొరకట్లేదు. తమిళనాడులో తెలుగు మూవీలకు థియేటర్లు దొరికే పరిస్థితి లేదు. అంతగా ఫుల్ ప్యాక్ అయింది. ఇదేదో టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అంటూ వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. అదెలాగో చూసేయండి. కెప్టెన్ మిల్లర్ అయాలాన్తో పాటు రజనీ, లాల్ సలాం కూడా సంక్రాంతికి రాబోతోంది. విచిత్రం ఏంటంటే వేళ్ల సినిమాల మధ్య అక్కడ థియేటర్స్ వార్ జరుగుతోంది. వాళ్లకే థియేటర్లు దొరకట్లేదు, ఇక అక్కడ తెలుగు సినిమాకు థియేటర్స్ దొరుకుతాయా? ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు కారం సంక్రాంతికి రాబోతోంది. ఇదే పండక్కి మరో 4 సినిమాలు పోటీకి రాబోతున్నాయి. వాటికి థియేటర్స్ షేర్ చేయటమే పెద్ద తలనొప్పి. ఇలాంటి టైంలో తమిళ మూవీస్ ఇక్కడ విడుదలైతే థియేటర్లు అడ్జస్ట్ అవుతాయా? సో తమిళ మూవీస్ కి కూడా ఇక్కడ నో ఛాన్స్. దసరాకు తెలుగులో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయ్యాయి. పోటీకి తమిళ మూవీ లియో వచ్చింది. అయినా తెలుగు రాష్ట్రాల్లో లియోకి థియేటర్స్ దొరికాయి. అదే టైగర్ నాగేశ్వరరావు లాంటి పాన్ ఇండియా మూవీకి తమిళనాట థియేటర్లు పెద్దగా ఇవ్వలేదట. ఇదే ఇంకా జీర్ణించుకోలేదు. ఇంతలో సంక్రాంతి వచ్చేస్తోంది. అప్పుడు అదే పరిస్థితి వస్తే సినిమాలు రిలీజ్ కాకముందే థియేట్రికల్ వార్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. గుంటూరు కారం మహేష్ బాబు మూవీ అంటే ఖచ్చితంగా సంక్రాంతికి 70% థియేటర్స్ అటే వెళ్లిపోతాయి. కానీ ఈగల్, సైంధవ మూవీస్ చిన్న చితక హీరోల సినిమాలు కావు. వెంకీ, రవితేజ లాంటి స్టార్స్ చేసిన మూవీస్ కాబట్టి అవి సంక్రాంతికే వస్తే వాటికి థియేటర్స్ అడ్జస్ట్ చేయాలి. అక్కడే సమస్య వస్తోందట. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఫ్యామిలీ స్టార్ కూడా సంక్రాంతికే వస్తే టాలీవుడ్ లో పండక్కి థియేటర్స్ అడ్జస్ట్ కాక నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య వార్ తప్పేలా లేదు. కాబట్టి తమిళ మూవీస్ కి కూడా ఇక్కడ ఈసారి థియేటర్స్ అడ్జస్ట్ అయ్యే అవకాశాలు తక్కువే. తెలుగులో 5 సినిమాలు, తమిళ్లో 3 సినిమాలు సంక్రాంతికే బరిలో దిగుతున్నాయి. అన్ని పెద్ద సినిమాలే. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా సందడి చేసే సీన్ ఉన్న సినిమాలే. కాబట్టి 3 సినిమాలకు థియేటర్స్ ని 3 రాష్ట్రాల్లో అడ్జస్ట్ చేయటం సాధ్యమా? లేదంటే టైగర్ నాగేశ్వరరావుకి థియేటర్స్ ఇవ్వలేదు కాబట్టి తమిళ మూవీస్ కి కూడా ఇక్కడి బ్యాచ్ థియేటర్స్ ఇవ్వదా? ఇదే వివాదంగా మారనుందా? లాల్ సలాంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత గెస్ట్ రోల్ వేసినా ఆ మూవీ స్థాయి ఈ హీరో వల్ల పెరుగుతుంది. కాబట్టి ఇది కూడా థియేటర్స్ ని పంచుకునే విషయంలో సమస్య రాక తప్పదనే మాటే వినిపిస్తోంది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మూవీస్ కి సంక్రాంతి పండక్కి థియేటర్ల పంపకాలే కష్టం. అలానే తమిళనాట అక్కడి మూవీస్ కి థియేటర్స్ పంచడమే కష్టం. ఇలా 2 ఇండస్ట్రీస్ కి ఒకే సమస్య రావటం వల్ల పొంగల్ పోరు విచిత్రంగా ఉండేలా ఉంది.